శ్రీపురం శ్రీధర్ గారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీధర్ గారు, సనాతన ధర్మం మీద నమస్కారం. ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సనాతన ధర్మం అనేది, ఈ ధర్మం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది ఒక భారతదేశానికే పేటెంట్ హక్కు ఉంది, భారతదేశానికే ఆ సౌలభ్యం ఉన్నది. ఆ సౌలభ్యం ఉన్న ఈ దేశంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళు ఒక మత వర్గీయులు, అన్య మతస్థులు, ఈ ధర్మాన్ని నాశనం చేయాలని చూసేవాళ్ళు ఇంకొక మతస్థులు. ఇట్లా అన్య మతస్థుల్లో ఒక పక్కన దాడిని ఎదుర్కొంటూ, అట్లానే సనాతన ధర్మంలో ఉన్న ఆ సంబంధించిన వివిధ కులాలు గాని, వివిధ మతాలు గాని, హిందూ మతంలో వింగ్స్ గాని, వారు చేసే ఇటువంటి అయోధ్య రామాలయంలో జరిగిన దొంగతనం, అది వెండి కానివ్వండి, విరాళాల రూపంలో డబ్బులు కానివ్వండి, దొంగతనం, వీటన్నిటినీ తట్టుకుంటూ 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 ఈ దేశం ఇప్పటిదాకా రావటం జరిగింది. అంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం అనేది ప్రకృతిలో ఉన్న పంచభూతాలు గాని, అష్టదిక్పాలకులు గాని, వారికి వారే ఎవరో ఒక వ్యక్తుల్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుని ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ దేశంలో ఇప్పటిదాకా ఈ కలియుగంలో నడవటం జరిగింది. ఎన్నో యుగాలు, మన ద్వాపర యుగం చూసాం, త్రేతాయుగం చూసాం, సత్యయుగం చూసాం. ఇట్లాంటి అన్ని యుగాలు పురాణాలు చదువుకుంటూ వస్తే ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో కలిపురుషుడు విచ్చలవిడితనంతో ఉంటాడు. ఆ కలిపురుషుడు రూపాలే ఈ సనాతన ధర్మంలో నిన్న మొన్న జరిగిన అయోధ్య రామ మందిరం గాని, అంతకు ముందు తిరుపతిలో కల్తీ నెయ్యి గాని, అట్లానే అయ్యప్ప స్వామి గుళ్ళో బంగారు మిస్ అవటం, తాపడాలకు సంబంధించి మిస్ అవటం గాని, ఇట్లా అనేక దేవాలయాల్లో ఇట్లాంటి దొంగతనాలు అర్చకులు పాత్ర ఉంటుంది, లేకపోతే ఆ ధర్మకర్తల మండలి కమిటీ పాత్ర కూడా ఉంటుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పలకాలి అంటే ముందు సనాతన ధర్మంలో ఉన్న జాతులు, మతాలు, కులాల్లో ధార్మిక భావన, దాని పట్ల తప్పులు అవలంబిస్తే వాళ్ళు బతుకున్నప్పుడే ఎటువంటి శిక్షలు అనుభవిస్తారు అనేది ఆ చిన్ననాటి నుంచే స్కూల్ విద్యల్లో కూడా పెట్టకపోవడం అనేది పెద్ద తప్పు అన్నమాట. ఇప్పుడు అలెగ్జాండర్ యుద్ధం చేసను, లేకపోతే బాబర్ యుద్ధం చేసను, ఇవే మనకు చదువులు కావాల్సింది. సనాతన ధర్మంలో ప్రజలతో మమేకం ఎలా అవ్వాలి, పరోపకారం ఎలా చేయాలి, లేకపోతే ఆధ్యాత్మిక చింతన, అది ఏ మతమైనా కానీ అది ఎలా చేయాలి అనేది, ఇవి మన మనుషులుగా ఎలా ఒక మనిషిని తోటి మనిషిని గౌరవించుకోవాలి అనేది మనం మరి చిన్ననాటి నుంచే విద్య అవలంబిస్తే పెద్ద అయిన తర్వాత ఇటువంటి దొంగతనాలు గాని, ఇటువంటి తప్పుడు పనులు గాని, ఇటువంటి లేకపోతే ఈవు టీజింగులు గాని, రేపులు గాని జరగవు. విద్యలో చిన్ననాటి నుంచి నేర్పించాల్సిన విద్యని మానేసి హైటెక్ హంగులతో ఈ రోజున విద్య చేయటం అనేది ప్రధాన లోపం అండి. అది ప్రభుత్వాలు చేయనియండి, తల్లిదండ్రులు చేయనియండి, పరిగెత్తుతున్నారు. కానీ దాన్ని ఒక ఘాటిని తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలుగా మనందరి పైన ఉంది, అట్లానే ప్రభుత్వాల పైన ఉంది. ఈ రోజున ధర్మకర్తల మండలి అనేది దేవాలయాల్లో దేనికి ఏర్పాటు చేస్తున్నారు? ఆ ధర్మకర్తల మండలి వాళ్ళు మహా ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడేమో 3 ఏళ్ళు ఉంది. రాజశేఖర రెడ్డి సీఎం గారు అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 2 సంవత్సరాలు కుదించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ప్రభుత్వంలో 1 సంవత్సరాన్ని కుదించారు. వీళ్ళు ఏంటంటే అక్కడ చేసేది అర్చకుల మీద పెత్తనం, దేవుడి మీద పెత్తనం, అట్లనే దాతల దగ్గర వసూలు చేసుకోవటం, రిసిప్ట్ బుక్లు, దొంగ రిసిప్ట్ బుక్లు కొట్టుకోవటం, జేబుల్లో పెట్టుకోవటం. ఇదే అండి అసలు రాజకీయ పార్టీలు ఈ సనాతన ధర్మంలోకి, దేవాలయాల్లోకి, అది ఏ మతమైనా కానివ్వండి,
అది క్రిస్టియన్ అవనేయండి, లేకపోతే లేకపోతే ముస్లిం మతమైనా కానివ్వండి, హిందూ మతమైనా కానివ్వండి, సిక్కు మతమైనా కానివ్వండి, రాజకీయ పార్టీలు అనేవి ఎప్పుడైతే ఈ మతాలు దేవాలయాల్లోకి జొరపడ్డాయో ఆటోమేటిక్ గా వీటిలో దొంగలు పాలవటం జరుగుతూ ఉందండి. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థల పైన ఉంది, ప్రభుత్వాల పైన కూడా ఉంది. అసలు వీళ్ళు ఉత్తరించేది ఏంటండి? ఇవి అసలు ధర్మకర్తల మండలి ఏంటండి చేసేది? ధర్మానికి కర్తగా ఉండమన్నారు. ఒక నువ్వు ధర్మమైన పని చేయటానికి కర్తగా ఉండమంటే మరి ఈ రోజున అయోధ్యలో గాని, లేకపోతే మనం తిరుపతిలో గాని, శ్రీశైలంలో గాని, ఏనీ దేవాలయాల్లో చూస్తే ఈ ఆధ్యాత్మిక దేవాలయాలన్నింటినీ దోపిడీ కేంద్రాలుగా, వ్యాపార కేంద్రాలుగా రాజకీయ పార్టీలో ఉన్న నిరుద్యోగులు వాటిని మార్చుకోవటం అనేది చాలా దారుణమైన అంశం అండి. దీనిపైన పార్లమెంట్ లో చట్టం అయితే చేయాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి, వచ్చే తరాలకు కూడా అందించాలి అంటే మరి ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మోడీ కానివ్వండి, అమిత్ షా గారి కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు కనుక ఈ సనాతన ధర్మాన్ని కనుక తూట్లు కనుక పొడిస్తే వాళ్ళు ఈ కలియుగంలోనే మరి ఈ సనాతన ధర్మ ఈ దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, మరి దిక్కులు సంబంధించిన అధిపతులు తప్పకుండా పనిష్మెంట్ ఇచ్చి తీరుతారండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కలియుగంలో చేసిన తప్పుకి, కలియుగంలో ఉన్న మనిషి జన్మకి ఆ జన్మలోనే పనిష్మెంట్ ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. వేరే చోట వేరే జన్మల్లోనో వచ్చే జన్మలోనో పనిష్మెంట్ ఉండదండి. ఈ జన్మలో నువ్వు బతుకున్నప్పుడే ఆ పనిష్మెంట్ నువ్వు నీ కుటుంబం అనుభవిస్తావు. చేసిన తప్పటి నీ కుటుంబం కూడా అనుభవించే పరిస్థితి ఉంటుందండి. ఓకే.